యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 6 వచనాలు. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనినవాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొని చున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రభు సన్నిధికి చేరి వచ్చిన మీ అందరితో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం చదువుకున్నాం కదా. అక్కడ మనం గమనించినట్లయితే ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనువాడు అబద్ధికుడు అంట. చూడండి, ఆయన ఆజ్ఞలను ఏమనుందా? గై కొనిన వాడనుందా, గై కొనని వాడనుందా? గై కొనని వాడని అర్థం ఏంది? ఆజ్ఞలు పాటించనోడు, దేవుని ఎరిగి ఉండి నేను దేవుని ఎరిగి ఉన్నానని చెప్తారు కొంతమంది కదా. నాకు దేవుడు ఎందుకు తెలుసు, నాకు దేవుడు బాగా తెలుసు, యేసుప్రభు నాకెందుకు తెలుసు. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని పాస్టర్లను చూసినా, నేను ఎన్నిసార్లు సువార్త సభలకు పోయినా, నేను చిన్నప్పటి నుంచి భక్తి చేసిన, చిన్నప్పటి నుంచి పాటలు వన్, నాకెందుకు తెలియదు యేసుప్రభు. కానీ ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు అంట. హల్లెలూయా. ఆజ్ఞలు గైకొనాలా? క్రైస్తవత్వంలో ఉండడం గొప్ప సంగతి కాదు. యేసు ప్రభుని ఎరిగి ఉండడం గొప్ప సంగతి కాదు. యేసు ప్రభు అందరికీ తెలుసు, ప్రతి మతంలో ఉన్న వారికి తెలుసు, పిల్లోని నుంచి పెద్దోళ్ళు చచ్చిపోయి ముసలోళ్ళ వరకు తెలుసు యేసు ప్రభు ఎవరో. ఆయనను తెలుసుకోవడం గొప్ప సంగతి కాదు, ఆయన ఆజ్ఞలను అనుసరించడం గొప్ప సంగతి. ఈ రోజున అబద్ధాలు ఆడతాం మనం. అందుకే దేవుడు క్లారిటీగా చెప్పినాడు ఏమనంటే ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. యేసు ప్రభు నాకు తెలుసు అనడం చెప్పడం కాదు. యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞల అనుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? దేవుడు చెప్పిన ఆజ్ఞలను బట్టి నువ్వు బ్రతకగలుగుతా ఉన్నావా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి. మొదటి ఆజ్ఞ ఏంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది, పైన ఆకాశం ఉందే గాని కింద భూమి ఎందే గాని, భూమి కింద నీళ్ళు ఎందే కానివ్వండి, దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడవది ఏంది? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగవది, విశ్రాంతి దినమున ప్రభు మందిరాన్ని మనం ఏం చేయాలంట? ఆచరించాలి. విశ్రాంతి దినమును పాటించాలా. ఐదవది ఏంది? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలా. ఆరవది ఏంది? నరహత్య చేయకూడదు. ఏడవది ఏంది? వ్యభిచరింపకూడదు. ఎనిమిదవది ఏంది? దొంగలింపకూడదు. తొమ్మిదవది ఏంది? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వది చివరిగా, నీ పొరుగువాని భార్యనైనను నీ పొరుగువాని ఇల్లు అయినను నీవు ఆశించకూడదు. ఇవి 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉన్నాం. యేసుప్రభు అందరికీ తెలుసు. ఈ 10 ఆజ్ఞలనుసారంగా మనం జీవించగలుగుతా ఉన్నాం. ఇయే కాదు, ఇంకెన్నో బైబిల్లో దగ్గర 615 ఆజ్ఞలు ఉన్నాయి. ఇవి దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. ఈ 10 ఆజ్ఞలను ఇవి చేయండి ముందు చాలని. ప్రభువా నువ్వు నాకు తెలుసు నువ్వు అని అంటా ఉన్నాం. కానీ ఆయన ఆజ్ఞలను గైకొనుకోకుండా, ఆయన ఆజ్ఞలనుసారంగా మనం బ్రతుక్కోకుండా, ఈరోజు మనం ఒక అబద్ధికుల వలె మన జీవితాన్ని మనమే మోసం చేసుకుంటా ఉన్నాం. చాలా మంది అంటారు, నేను పరభు రాజ్యానికి ఎందుకు పోను, నా అంత భక్తిపరుడు ఎవరు ఉండరు, నా అంత పాట పాడలు ఎవరు ఉండరు, నా అంత విశ్వాసం ఎవరు చూపిరు అని అంటారు చాలా మంది. మంచిదే, కానీ ఆజ్ఞలను అనుసరిస్తా నడుచుకుంటా ఉన్నారా? ఈ అడుగుతాడు ప్రభు. ఆజ్ఞలను బట్టి బ్రతుకుతా ఉన్నారా? దేవుడి రోజున మన జీవితంలో ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ఉపకారములు చేస్తూ ఉన్నాడు, అనేకమైన ఆశీర్వాదములు ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున ప్రభు చెప్పేటువంటి కొన్ని లిమిట్స్ నువ్వు ఎందుకు పాటించలేకపోతా ఉన్నావు? ఎందుకు వాటిని ఆచరించలేకపోతా ఉన్నావు? ఈ రోజున మనము ఈ లోకంలో ఎటు చూసినా కానీ అంతా కూడా పాపంతో నిండిపోయింది. నేను మిమ్మల్ని అడుగుతాను, ఈ లోకము మనకి ఏమేమి ఇస్తుంది చెప్పగలుగుతారు ఎవరైనా? ఈ లోకం మనకి ఏమేమి ఇస్తుంది? సంతోషం ఇస్తుంది ఈ లోకము, ఇంకా మంచి మర్యాదలు ఇస్తుంది, ఇంకా గౌరవం ఇస్తుంది, పేరు ప్రఖ్యాతులు ఇస్తాయి, డబ్బు ఇస్తుంది,
బంధాలు ఇస్తుంది, బంధుత్వాలు ఇస్తుంది, బాధలు ఇస్తుంది, కష్టాలు ఇస్తుంది, ఎన్నో ఇస్తుంది ఈ లోకంలో. కానీ ఈ లోకం శాంతి ఇవ్వగలుగుతుందా? ఈ లోకంలో మనకు శాంతి దొరుకుతుందా? ఈ లోకంలో మనకి ఎక్కడన్నా నెమ్మది దొరుకుతుందా? ఈ లోకంలో ఎక్కడికన్నా మనకు మనశ్శాంతి దొరుకుతుందా? దొరుకుతుందమ్మా? ఒకవేళ ఉదాహరణకి ఏదైనా ఒక పార్క్ పోయినాం అనుకో, రోజు వాడు కూర్చుంటాం, ఆ చెట్లను చూసి అబ్బా మనసు నిమ్మలంగా ఉందంటాం. మళ్ళీ ఇంటికాడకు వచ్చనే మనసు నిమ్మలంగా ఉంటుందా? అంటే ఈ లోకం మనకు కొద్ది కాలం వరకే నీకు ఏదైనా ఇచ్చేది, సంతోషమైన, మనశ్శాంతి అయినా, నెమ్మదైనా, పేరైనా, ప్రఖ్యాతి అయినా, బంధాలైనా, బంధుత్వాలైనా అవి కొద్ది కాలమే. ఇది నీ గృహము కాదు. నీ గృహం ఎక్కడుంది? పైలోకంలో ఉంది. హల్లెలూయా. ఆయన అంటా ఉన్నాడు, నన్ను వెంబడించండి, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను. నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను. 5వ వచనం చదవండి. ఆయన వాక్యము ఎవడు గైకొనెనో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. దేవుని వాక్యమును ఏం చేయాలంట? మనము గైకొనాలంట. దేవుని వాక్యము గైకొంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పరిపూర్ణత మనం అనుభవించగలుగుతాం. పరిపూర్ణత. నీకు ఈ లోకంలో ఎక్కడ చూసినా పరిపూర్ణత ఉండదు, సంతృప్తి ఉండదు. నీకు ఈ లోకంలో ఎక్కడ చూసినా అన్ని కొరతలే, అన్ని అసహనాలే, అన్ని బాధలే, అన్ని నిట్టూర్పులే. ఈ లోకంలో ఎక్కడికి పోయినా పరిపూర్ణమైన సంతోషం నీకు దొరకదు, పరిపూర్ణమైన శాంతి నీకు దొరకదు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, ఎవరైతే వాక్యమును గైకొంటారో దేవుని ప్రేమను నిజముగా వారు పొందుకుంటారంట. హల్లెలూయా. వాక్యమును అనుసరించాలా. వాక్యం ఎవరిచ్చారు మనకు? దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుని స్వరము ఎంత మృదువుగా ఉంటుందంటే, ఆయన స్వరం వినే ధన్యత నీకు ఇచ్చినాడు. ఆయన నీతో మాట్లాడతాడు. ఏది? ఈ లేఖనాలకు విరుద్ధంగా దేవుడు మాట్లాడు. ఈ లేఖనాలకు విరుద్ధంగా దేవుడు మాట్లాడు. దేవుడు ఆయన ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఉదాహరణకి మణిపూర్లో ఎంతో మారణకాండం జరిగింది. ఎంతో మంది సేవకులను చంపారు, విశ్వాసులను చంపారు, ఎన్నో చర్చిలు కట్టినారు. ఒక్క రాత్రికే దాదాపుగా 270 చర్చిలు అనుకోండి, దగ్గర 270 చర్చిలను కాల్చి పారేసినారు, బూడిద చేసినారు. 270 చర్చిలు ఒక్క రాత్రిలో. కేవలం ఒక మతం, ఒక ఎస్టీకి సంబంధించిన అని కులం, ఒక మతం గొడవలు చిచ్చురేపి క్రైస్తవులను అనగదొక్కాలని దాదాపుగా ఒక్క రాత్రిలో 270 చర్చిలను భూస్థాపన చేసి కాల్ చేసినారు. నేటికి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎలాగున్నారంటే, ఇట్లాంటి ఒక స్కూళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద స్కూళ్ళు, క్యాంపస్లు ఉంటాయి. ఆ స్కూల్లో వాళ్ళు పోయి పడుకొని ఉన్నారు. వాళ్ళకి స్థలం లేదు. నువ్వు 1 గంట పనుకో, 1 గంట నేను బయట ఉంటా. ఒకరి భుజాలు ఆనుకొని పనుకున్నారు. అంత కష్టాలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారిని చూస్తూ ఉండడా? ఏమ్మా, ఇప్పుడు అంత రక్తం గారింది, దేవుడు ఏడ్చడా? దేవుడు బాధపడ్డా? ఆయన ఏమన్నా నా బిడ్డలు సత్య సావుని అనుకుంటాడా? నేను అనుకుంటాను, ప్రతి రక్తము కారిన ప్రతి బొట్టుకి ఆయన ఒకానొక రోజులో వారందరికీ కూడా 1000 ఏళ్ల పరిపాలనలో వారందరికీ ముప్పు తిప్పలు పెడతాడు. ఒక స్త్రీని నడి రోడ్డు మీద, ఒక 2 స్త్రీలను నడి రోడ్డు మీద, యవనస్తులను బట్టలు లేకుండా నగ్నంగా ఊరేగిస్తూ ఉంటే పక్కనుండి యవనస్తులు వాళ్ళ దేహాన్ని తాకుతూ ఉన్నారు, తాకరాని చోట అంతా. మనకే రక్తం ఉడికిపోతా ఉంది. నాకైతే రక్తం ఉడికిపోతుంది అది చూసినప్పుడు. మరి దేవుడు సచ్చుగా ఉంటాడు. ఆయనకి రక్తం ఉడకదా? ఆయన బిడ్డలను నగ్నంగా రోడ్డు మీద ఊరేగిస్తూ ఉంటే, ఆయన బిడ్డలను అంత కష్టపెడతా ఉంటే, ఆయన బిడ్డలను అంత శ్రమల్లో పెడతా ఉంటే, ఈరోజు తిండి లేక ఒక అడుక్కునే మాదిరి ఎవరు వస్తారో మాకు తిండి పెట్టి కానీ ఎదురు చూస్తూ ఉంది పాపం మణిపూర్లో. ప్రభుత్వం ఏమైంది? అధికారులు ఏమైనారు? పోలీస్ వ్యవస్థ ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి? క్రైస్తవుని ఈ రోజున ప్రపంచం బలి చేస్తూ ఉంది. క్రీస్తుని ద్వేషించే రోజులు రాబోతా ఉన్నాయి. క్రీస్తుని ద్వేషించే రోజులు వచ్చేసినాయి, స్టార్ట్ అయినాయి. ఇంకా చిన్నగా మన దగ్గరకు వస్తుంది. అందుకే నేను వాకిలేచ్చా అని చెప్పింది. ఎందుకు వాకిలేచ్చా అని చెప్పిన అంటే, రేపు మనల్ని కూడా ద్వేషించే వాళ్ళు వస్తారు. మనం ఈ రోజు నుంచే సిద్ధపడకపోతే, యుద్ధానికి రెడీ కాకపోతే నీ మీదకి కూడా అదే కథ జరుగుతుంది. నువ్వు ఎక్కడున్నా, మీకు తెలుసో తెలియదు, ఒక అంబులెన్స్లో, అదే మణిపూర్లో ఒక అంబులెన్స్లో ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ కోసం అని పోతా ఉంటే, వాళ్ళ భర్త, ఒక చిన్న బాబు, ఆ తల్లి, ఆ ప్రెగ్నెంట్
అంబులెన్స్ ఆపారంట. ఎవరు మీరు అన్నాడంటే మేము క్రైస్తవులము, క్రిస్టియన్స్ అనిందంట. ఒక్క క్షణం ఆలోచన చేయకుండా పెట్రోల్ పోసి కాల్ చేసినారంట అందరినీ, కడుపులో ఉన్న బిడ్డతో సహా. చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితి. ఈరోజు నువ్వు ఇంత బాగా ఉండవు, ఆదివారం విశ్రాంతి దినం పాటించమని ఆజ్ఞల్లో ఉంది, ఆజ్ఞానుసారంగా బ్రతకండి అమ్మ అంటే బ్రతకనీకి మీకేంది నాకు అర్థం కాదు. నొప్పి ఏంది మీకు బాధ ఏంది, రోషం లేదా మీకు? మీరు దేవుని బిడ్డలు కాదా? అటు పక్క వాళ్ళు చూడండి ఎంత శ్రమలు పడుతూ ఉన్నారో, కానీ నా దేవుడు మీకు ఏ కొరత లేకుండా మీ పక్షమును ఇంత నిలబడి ఇంత సహాయం చేస్తూ ఉంటే ఒక కృతజ్ఞత చెప్పునికి చేతులు రావు, మనసు రాదు. ప్రభు దగ్గరికి పోదామని తొందర ఉండదు, పాడు ఉండదు. లేచినప్పటి నుంచి నిర్లక్ష్యము, లేచినప్పటి నుంచి సోమరితనము, లేచినప్పటి నుంచి గొడవలు, లేచినప్పటి నుంచి ఇంట్లో సంసారం ఈ పిచ్చిలో పడి దేవుని దగ్గరికి రావడం మర్చిపోయి ఎటుపోతా ఉందమ్మా ప్రపంచము. ఈ రోజున దేవుని ఎరిగి ఉన్నామని మనకు తెలుసు, కానీ ఆయన ఆజ్ఞలను మనం పాటించలేకపోతా ఉన్నాం. ఈరోజు దేవుడు అదే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవునంట. హల్లెలూయా. నిజమైన ప్రేమను నువ్వు చూస్తావు. దేవుని ప్రేమ ఎట్లుంటదంటే ఆయన ప్రేమను మనం వర్ణించలేము. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ప్రేమించే వాళ్ళందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో కానీ నా దేవుని ప్రేమ నువ్వు మరణించిన తర్వాత కూడా నిన్ను ప్రేమిస్తుంది. హేబేలు రక్తం చిందించబడింది నేల మీద. బైబిల్లో మనం చూసినాము, అన్న హేబేలును చంపితే హేబేలు రక్తము నేల మీద పడింది. హేబేలు రక్తము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవుడు హేబేలు రక్త ప్రార్థన విని కిందికి వచ్చినాడు. అరే కయ్యోని ఏమిరా, నీ తమ్ముడు చూడరా రక్తం గారిని కూడా స్తుతిస్తా ఉన్నావు, నువ్వేమిరా అంత కఠినంగా మారిపోయినావు, ఏందిరా తమ్ముని చంపుకోవడం ఏందిరా కయ్యోను. ఏడుస్తా ఉన్నాడమ్మా ఆయన నీ పక్షాన మొరపెట్టుకుంటా ఉన్నాడు. ఇంకా నీలో సీముని ఎత్తరలేదు. ఏంది భక్తి ఇది, ఏమి విశ్వాసం ఇది? క్రైస్తవుడా మేలుకో, క్రైస్తవుడా ఈరోజు దేవుడు నీ కోసం రక్తం కార్చాడని గుర్తు తెచ్చుకో. రేపు ఒకవేళ నీ బిడ్డలు కూడా ఒకవేళ అలాగే బయటికి పోతే ఎవరు నువ్వు అంటే నేను క్రైస్తవుని అని అంటే నీ బిడ్డల పరిస్థితి అట్నే చేసే వాళ్ళు నువ్వేం చేస్తావు? అప్పుడు నీ పరిస్థితి ఏంది? అప్పుడు దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఒక ప్రార్థన రాదు, ఒక విశ్వాసం లేదు, ఒక పాట వాళ్ళు లేవు, ప్రభు సన్నిధికి సమయానికి రాలేవు. ఎట్లా ఇది? ఏం భక్తి ఇది? నాకే ఇంత బాధ వేస్తుంది, నాకే ఇంత కోపం వస్తుందంటే ప్రభు ఇంకెంత తల కొట్టుకుంటాడు మిమ్మల్ని బట్టి. మీరు చేసే ఆలస్యాలకు, మీరు చేసే భక్తికి, మీరు చేసే విశ్వాసానికి. యేసుప్రభు మాకేం తెలియదని బల్లలో చేయి వేస్తాము. ఆ బల్లలో చేయి వేసిన తర్వాత రోజుసేపటికి మన లోకానుసారమైన జీవితము జీవిస్తాం. ఇది కాదు భక్తి. నా మందిరము ప్రార్థన మందిరం అన్నాడు ఆయన. మొరపెట్టుకో, ఏడ్చి ప్రభు సన్నిధిలో ఆరాధించు, ప్రభు అని సహాయం కోరుకో. ప్రభుని ఆపత్కాలంలో ఉన్నావా నువ్వు ప్రభుని అడుగు. చూడండి ఒకసారి 6వ వచనం, ఆయన యందు నిలిచిన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఏమనుందాడా? ఆయన ఎందు నిలుచున్నావు, బాగానే ఉంది. ప్రభు నా నీతో పాటు ఉంటావు ప్రభు అనే బాగానే ఉంది. ఆయన ఎట్ట నిడుచుకున్నాడు, ఎట్ట నడిచినాడు, ఎట్ట బ్రతికినాడు, అట్ట నువ్వు కూడా చేయాలి కదా మరి. ఈరోజు మనం అట్లలే. మన జీవితం నిజంగా ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి దిగజారిపోతుందంటే రోజు రోజుకి భక్తిని విడిచిపోయి లోకాన్ని మెడలో వేసుకుంటా ఉన్నాం. లోకమును మనము అసలు ఎంత అలవాటు పడిపోయినామంటే లోకానికి అంత అలవాటు పడిపోయినాం. ఈరోజు నా ప్రభు నీతో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు నిలిచి ఉంటే ఆయన నీ యందు నిలిచి ఉంటాడంట. హల్లెలూయా. హాస్పిటల్లో ఉన్నప్పుడు నీకు దగ్గరికి సపోజు డాక్టర్ లేట్గా వచ్చాడు అనుకో, నీ ప్రాణం ఏమైపోతుంది? సార్ యాండవ్ సార్, మా అమ్మ కూడా చచ్చిపోయేట్టున్నాడు సార్, తొందరగా రా సార్ ప్లీజ్ సార్. అమ్మా ఇప్పుడు నా డ్యూటీ టైం అయిపోయిందమ్మా, నేను రాలేను సార్. సార్ సార్ నీకు కాదు ప్లీజ్. అమ్మా ఇవి నా డ్యూటీ టైం కాదు. సరే అడుగురా డ్యూటీ డాక్టర్ చెప్తలేండు, ఫోన్ చేస్తాడు డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఆ డాక్టర్ వచ్చాడు, చేతికి శైలినికి చెయ్యికి చీకి రోజుసేపు నేను నిమ్మలో పరుస్తాడు. కానీ ఈ డాక్టర్ చేసేంత పని ఆ డాక్టర్ చేస్తాడా? ఏమ్మా ఈ డ్యూటీ డాక్టర్ చేసేంత పని, అసలైన డాక్టర్ చేసేంత పని మాత్రం ఉంటుందా?
మరుసటి రోజు పొద్దున్నే వచ్చాడు. పొద్దున్న వచ్చినప్పుడు అప్పుడు మనం అంటాం, ఏం సార్ నువ్వు రాత్రి వచ్చింటే నా మొగుడు బతికిండు కదా సార్, ఈ పొద్దున్న లేడు సార్, చూడు సార్. ఎవరిది తప్పు? డాక్టర్ది కాదు తప్పు. ఈ రోజున నువ్వు కూడా ప్రభు సన్నిధికి అట్లాగే నిర్లక్ష్యం చేసి ప్రభువుని ఒక వెర్రివానిగా నువ్వు చూసినావు అంటే రేపు నీ జీవితంలో ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ప్రభు నీ వైపు కూడా చూడడు. ఇది గుర్తుపెట్టుకున్న ఆ మాటగా. నీ వైపు ఆయన చూడాలంటే, నీ వైపు ఆయన మనసు తిప్పుకోవాలంటే, నీ వైపు నా ప్రభు చూసి నిన్ను ఆదుకోవాలంటే, నిన్ను రక్షించాలంటే, బలపరచాలంటే నువ్వు లేమిలో కలిమిలో ప్రభుని స్తుతించడం అలవాటు చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుడు నీ పక్షం నిలబడి ఉన్నాడు. ఒక భక్తుడు ఒక మాట రాసినాడు, జాన్ హాస్ అని ఒక భక్తుడు ఒక మాట రాసినాడు. జాన్ హాస్ ఏం రాసినాడంటే చదువు చూడండి, నాకు ఎంతో ఇష్టమైన మాట అది. నిజమైన క్రైస్తవులంట సత్యాన్ని వెతుకుతారంట. ఏం వెతుకుతారంట మా నిజమైన క్రైస్తవులు? చెప్పాలి అందరూ, ఏం వెతుకుతారంట మా నిజమైన క్రైస్తవులు? సత్యాన్ని వెతుకుతారంట. రెండవది ఏంటంటే సత్యాన్ని వింటారంట. మూడవది ఏంటంటే సత్యాన్ని బోధిస్తారంట. నాలుగవది ఏంటంటే సత్యాన్ని ప్రేమిస్తారంట. ఐదవది ఏంటంటే సత్యములో నిలిచి ఉంటారంట. ఆరవది ఏంటంటే మరణం వరకు సత్యాన్ని కాపాడతారంట. హల్లెలూయా. చూడండి, సత్యానికి విలువ ఉంది. ఈరోజు ఒకవేళ నీ సత్యం ఎవరు అంగీకరించకపోవచ్చు, ఈరోజు ఈ కళ్యాణ్ బాబు చెప్పే సత్యాలు ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ ఒకానొక సమయంలో అంటారు, ఆ పొద్దు కళ్యాణ్ బాబు చెప్పింది కరెక్టే. ఈ రోజున మనం ఎంత ప్రభుని దుఃఖ పెడతా ఉన్నాం, ఎంత ప్రభుని మనం బాధ పెడతా ఉన్నాం. ఏందో పాస్టర్, మేము ఆ ఇంట్లోకి చేరినప్పటి నుంచి మాకు కలిసి రావడంలే, వచ్చేట ప్రార్థన చేసి పోదురా పాస్టర్ అయ్యా. సర్లేమ్మా, వస్తాంలేమ్మా. ఇంటికి పోతానే భార్య భర్త గొడవ. ఆయనకి ఏం తెలుసు బా, ఆయన వచ్చి ఊరికి ప్రార్థన చేస్తే మారిపోతుందా? నీకు తెలుగులే ఉండు, నాకు తెలిసిన ఒక ఆయప్ప ఉన్నాడు, అతన్ని పిలుచుకొని చెప్తాడు. వాడు వస్తాడు ఇంట్లోకి, వచ్చి బా అర్థమైంది నాకు, అది ఆ బాత్రూమ్ బలగొట్టి ఆ బాత్రూమ్ బయటికి పెట్టి అంటాడు వాడు. మనం ఖర్చు పెట్టి పోవడం తప్పక, మనకి ఇబ్బంది పెట్టి పోవడం తప్పక, మనము దానికి మళ్ళీ పెట్టుబడి పెట్టి పలగొట్టి కూలి తెచ్చి ఇసుక తెచ్చి ఎన్ని తెచ్చి అన్ని చేసి పెట్టినాక కలిసి వస్తుందని వాడు గ్యారంటీ ఏమైనా ఒక పేపర్ రాసిస్తాడా? రాసియలేడు. మనం వారి మాటలే వింటాం. కానీ నాకు ఫోన్ చేసినాడు, ఇంటికి వాకిలికి ఒకటి వేసుకోవాలనుకుంటున్నాము, ఏది వేసుకుంటే బాగుంటుంది, ఏది వేసుకుంటే మంచి జరుగుతుంది అంటే నేను చెప్పిన యేసు రక్తం పూసుకో, యేసు రక్తం పూసుకో, అన్నీ బాగా అయిపోతాయి. యేసు నామాన్ని నీ ఇంట్లో పెట్టుకో, యేసయ్యని నీ ఇంట్లో పెట్టుకో, నీ హృదయంలో యేసయ్యని పెట్టుకో. వాళ్ళు చెప్పే మాటలు వినొద్దు. అవి పెట్టుకో, ఇవి పెట్టుకో, అట కట్టుకో, ఇటు కట్టుకో, ఆ మూలను మించి ఈ మూలను మించి, అట్లాంటి దాంట్లో ఏం ఉండదమ్మా. ఎంత ఇళ్ళల్లో అయినా అశాంతి, నెమ్మది ఈ లోకంలో నెమ్మది ఉండదు. ఈ లోకంలో కొన్ని కోట్లు పోసి ఇల్లు కట్టినటువంటి అంబానీ ఇప్పుడు ఇల్లు అమ్ముకున్నాడంట. 7,000 కోట్లు పెట్టి ఇల్లు కట్టినాడు, పెద్ద ఇల్లు, ప్రపంచంలో పెద్ద ఇల్లు. ఇంట్లో ఇప్పుడు నెమ్మది లేదు, ఇల్లు అమ్ముకున్నాడంట. ఇప్పుడు ఎన్ని కోట్లు అది? ఏం వాస్తు కట్టుకున్నాడా? కన్స్ట్రక్షన్ బాగా కట్టినాడా? ఇంజనీర్ ఏమన్నా బాగా కట్టినాడా? ఈ పొద్దున అమ్ముకొని వేరే చోటికి పోతా ఉన్నాడంట. చూడండి, ఈ లోకంలో నీకు ఎక్కడ పోయినా అశాంతే, నీకు నెమ్మది కలగదు, బాధే ఉంటుంది, వేదన ఉంటుంది. కానీ నా ప్రభు దగ్గరికి రా, కొంచెంలో నీకు సంతృప్తినిస్తాడు. నా ప్రభు దగ్గరికి రా, నీ జీవితంలో సంపూర్ణమైన ఆనందం నీకు ఇస్తాడు. దేవుని ఎరుగు ముందు దేవుని ప్రేమను తెలుసుకో. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలులు చేస్తావని, మాట ఇచ్చి నెరవేర్చువాడని, మార్పులేని దేవుడనివని, మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావని. ఇది ఆయన ప్రేమను ఎరిగి ఉంటే, ఆయన మార్గంలో మనం తెలుసుకుంటే, నీ జీవితంలో ప్రతి దాన్ని తీసివేసి నీకు సంతోషం, ఆనందం ఏం కావాలంటే అవి నీ దగ్గర ఆయన ఇట్లా పరుస్తాడు, తీసుకోవని. మనం ఆయనను ప్రేమించకపోతే ఆయన మనకి ఎంతకాలం అని బతిమలాడతాడు, ఎంతకాలం అని నిన్ను ప్రేమిస్తాడు,
ఎంతకాలం అని ఆయన నిన్ను ఓదారుస్తాడు, ఎంతకాలం నిన్ను కాచి కాపాడతాడమ్మా. ఒక్కొక్కసారి ఆయన అంటాడు, ఇంకా నా వల్ల కాదు, నీ చెయ్యి నేను విడిచిపెట్టేస్తాను. అంతవరకు మన చెయ్యి ఆయన చేతిలో ఉంటుంది, ఇట్లా పట్టుకోని ఉంటాడు. నీవు ఎంత తిరిగినా ఎంత దూరం పోయినా. ఇప్పుడు ఉదాహరణకి ఒక కుక్కను మనం ఇంట్లో సాకే కుక్కను తాళ్ళు ఉంటుంది మన చేతిలో, అవునా కదా? బయటికి పాస్కి పిలుచుకొని పోయినప్పుడు, బాత్రూమ్ పిలుచుకునేప్పుడు అది మన గట్టిగా పీకుతూ ఉంటుంది. బలం ఉన్న కాడికి పీకుతాం వెనక్కి. అది ఇంకా పీకి ఎగిరింది అనుకో, లాస్ట్కి ఏం చేస్తాం మనము? ఏమ్మా ఇడిచిపెడతాము, మళ్ళీ పిలుచాం, ఇంకా రాయే చుమ్మి గిమ్మి కుమ్ము రమ్మ అని పిలిచి అప్పుడు అది పరిగెత్తుకుంటా మళ్ళీ వచ్చేస్తాడు కదా. దేవుడు ఎంత నిన్ను లాగుతాడు, ఎంతని పట్టుకుంటాడు, ఎంతని నిన్ను కాపాడాలని చూస్తాడు. నువ్వు ఎగిరిపోతా ఉంటే, ప్రభువుకు దూరంగా పోతా ఉంటే, వాని మాటలని ఈయన మాటలని సైతానంగా మాటలని, నువ్వు ప్రభువుకు సన్నిధికి రాలేక, ప్రభుతో గడపలేక, సంతోషం అనుభవించలేక. ఈరోజు నేను ఫస్ట్ పాట ఏం మాన్యా తెల్లు రాలే కాబట్టి, రెండో పాట ఏం మాన్యం తెల్లు రాలే కాబట్టి, పోనీ ఫస్ట్ ప్రార్థన ఏమని చేసినా తెల్లు రాలేదు కాబట్టి. ఇప్పుడు వాక్యం మధ్యలో కొంతమంది వచ్చినారు, ఫస్ట్లో ఏం చెప్పినా తెల్లు, కానీ లాస్ట్లో ఏం చేస్తారు వీళ్ళందరూ? దేనికి ఇది చెయ్యి? బల్లకు. వాక్యం వినే కథ లేదు, ఒక పాట పాడే కథ లేదు, ప్రారంభ ప్రార్థన లేదు, ఒక ఆరాధన లేదు, ఏమి లేదు. కానీ లాస్ట్లో వీళ్ళకి ఏం కావాలా? బల్ల కావాలి. ఏం భక్తి ఇది? అసలు అది రొట్టెగా మారదు, శరీరంగా మారదు. వాటి తీసుకుంటే అసలు అది ఊరికి మామూలు రొట్టెగా, ఒక అప్పంలాగా, ఒక ద్రాక్ష రసం మాత్రం ఉంటుంది అంతే. అది దేవుని రక్తంగా, దేవుని శరీరంగా మార్చబడదు అది. ఈరోజు ఆయన ఎరిగి ఉన్నట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొనాలంట. ఈరోజు ఆయనను ఆశ్రయిస్తే, ఆయనకు సమీపంగా నువ్వు ఉంటే, నువ్వు సమస్తము దేవునికి తగినట్లుగా నువ్వు ఉండాలి. చూడండి ఒకసారి ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తాను. అదే 1 యోహానులోనే 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి దయచేసి. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఉన్నవాడు ఎవడు? ఏం గొప్పవాడు? ఉత్త గొప్పవాడా? ఏం గొప్పవాడు ఆయన? మీలో ఉన్నవాడు ఎవడు? ఇప్పుడు సైతాను కూడా గొప్పవాడే, వాడేం చిన్నోడని కాదు. అందుకే దేవునికి ఇంకొక పేరు ఉంది, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. లోకములో ఉండేది ఎవడు? లోకములో ఎవడు? లోకములో ఉండేది సైతాను. లోకములో ఉన్నవాని కంటే ఇప్పుడు ఎవరంటే ఈయన గొప్పవాళ్ళంట. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరి సంబంధులు? ఇప్పుడు దేవుని సంబంధులు. అది చదవండి అన్నమాట. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించినారమ్మా. ఇప్పుడు యేసు ప్రభు సైతాను జయించాడా? జయించలేదా? మరణం ఆయన ఆపగలిగిందా అమ్మా? మరణం ఆపగలిగిందా? యెహోషువ ప్రార్థించగా ఎరికో గోడ ఉంది, పెద్ద గోడలు, కాంపౌండ్ గోడ ఉంది, పెద్ద పెద్ద రాళ్లతో కట్టిన గోడ. యెహోషువ ప్రార్థించగా గోడ అంతా కూలిపోయిందంట. ఇప్పుడు మోషే ముందర ఒక సముద్రం ఉంది. ఏం సముద్రం అది? ఏం చందు? మోషే ముందర అనే సముద్రం పేరేం పేరు? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం ఎంత పెద్దది, ఎంత ఎత్తు ఉంటది. కానీ మోషే ప్రార్థించగా ఎర్ర సముద్రం ఏమైంది చెప్పండి? ఏమైంది? 2 భాగాలుగా చీల్చబడింది. ఆకాశం ఎంత గొప్పది! అంత పెద్ద ఆకాశం నుంచి మోషే ప్రార్థించగా ఏం కురిసింది? పైనుంచి మన్నా కురిసింది. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న శ్రమ ఆకాశం కంటే గొప్పదా? నీ జీవితంలో ఉండే సైతానుగాడు ఎరికో గోడ కంటే గొప్పోడా? నీ జీవితంలో ఉండే సైతాను ఎర్ర సముద్రం కంటే గొప్పోడా? నువ్వు మోకాలంగి ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం పాయలు చేయగలుగుతావు. నువ్వు మోకాలంగి ప్రార్థన చేస్తే ఎరికో గోడలను బద్దలు కొట్టగలుగుతావు. నా దేవుని కృప అది. వాడు ఏం చేస్తాడు నిన్ను? ఎందుకు వానికి అంత భయపడతా ఉన్నావు? ఎందుకు వానికి జయించలేకపోతా ఉన్నావు? నా దేవుడు నీ పక్షమున ఉండగా వాని ఆటలు సాగవు. హల్లెలూయా, హల్లెలూయా. రమ్మని చెప్పు. ఎవడో దయ్యం పట్టును నా ముందరికి రమ్మను. 3 చెరువు నీళ్ళు దాపి పంపించా వానికి.
దయ్యాలు మన మధ్యలో నిలబడగలుగుతాయా? నీలో భక్తి లేదు కాబట్టి, నీలో విశ్వాసం లేదు కాబట్టి అవి నిన్ను ఆడుకుంటున్నాయి. నీ ఇంట్లో శ్రమలైనా, అప్పుల సమస్యలు, అన్ని సైతాన్లే. ఒక్కొక్క దయ్యం వచ్చి నిన్ను ఏడిపిస్తా ఉంది. ఏంది వాణ్ణి జయించలేకపోతా ఉన్నా? ఏం క్రైస్తవ జీవితం ఇది? మొక్కాలంగి ప్రార్థన చేస్తే వాడు చించుకొని పరిగెత్తాల. హల్లెలూయా. అట్ట ప్రార్థన చేయండి నాయన, అట్ట మొత్తుకోండమ్మా, ప్రభు సన్నిధికి టయానికి రండమ్మా, మొక్కాలు వేయండమ్మా, ప్రార్థన చేసుకోండమ్మా అంటే ఆ కథలే లేవు మన దగ్గర. ఊరికే లాస్ట్లో నూనె ప్రార్థన నేర్చుకుంటే అయిపోతుంది. నూనె ప్రార్థన ఏమవుతుంది నువ్వు మొక్కాలంగకపోతే? యెహోషువ ప్రార్థన చేస్తే ఎరుకో గోడ కూలింది. దేవుడు యెహోషువ నువ్వు గమ్మున ఊరికి నిలబడుకోండి నాయన, నేను కూలుచ్చలే నాయన అన్నాడా? మోషే నువ్వు గమ్మునుండు నాయన, నువ్వు ఎర్ర సముద్రం నేను జీలుచ్చలే నాయన అన్నాడా? దేవుడు ఎంత గొప్పవాడంటే మోషేను చిన్నప్పటి నుంచి కాపాడుకున్నాడు. ఆయన నిన్ను చిన్నప్పటి నుంచి కాపాడుకుంటానే ఉన్నాడు. ఎన్ని ఆపదల నుంచి తప్పించినాడు, ఎన్ని ఇబ్బందుల నుంచి తప్పించినాడు. మామూలుగా అయితే మోషే జన్మించిన కాలంలో ప్రతి మగబిడ్డలోనే ఏం చేయాలి? అప్పట్లో రాజు ఏం చెప్పిన ఆజ్ఞ? సంపమని చెప్పినాడు. కానీ మోషే బతికినాడా బతకలేదా? ఎవరికి దొరికినాడో మోషే? ఆ రాజు కుమార్తెకు దొరికినాడు. దొరికితే బాగుంది. ఇప్పుడు ఏమంటుంది కుమార్తె, ఈ జమ్ముపేటలోనే బిడ్డను పాపం యానించి తప్పు వచ్చిండేమో, ఇతన్ని కాపాడనీకి, పోషించనీకి, పెంచనీకి ఎవరున్నట్టు ఒక అమ్మను చూడండి, ఒక ఆయాన్ని చూడండి. లాస్ట్కి ఎవరు ఇచ్చారు? ఇప్పుడు మోషేని పెంచడానికి నిజమైన అమ్మ వచ్చింది. వచ్చి అమ్మగారు, సరేనా అమ్మగారు, మీరు చెప్పినట్టే పెంచుతాను అమ్మగారు అని ఆ మోషేని ఎత్తుకొని ముద్దులు ఆడిపోయింది. అమ్మ నా కొడుకు చచ్చిపోతాడు అనుకోండి, ఏమన్నా ఈ నీళ్ళల్లో వారటి ఏమన్నా తింటా ఏమో అనుకోండి, మా దేవుడు ఎంత గొప్పోడని చెప్పి బిడ్డని ఎత్తుకొని ముద్దాడింది. ముద్దాడగానే అప్పుడు రాజకుమార్తె అనింది, ఇప్పటి నుంచి నీకు జీతం కూడా ఇచ్చా, బాగా పెంచు. మోషే ఐగుప్తు దేశంలో ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజలు బానిసత్వాన్ని చూసినాడు. 400 ఏళ్ళు పైగా తన ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వాన్ని కళ్ళారా చూస్తూ ఉన్నాడు మోషే. సమయం వచ్చింది, దేవుడు పిలిచాడు. దేవుడు ఏం చేసినాడు? దేవుడు పిలిచినాడు, మోషే ఇంగరా ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తులన్న రాజభోగాలను, ఐగుప్తి ఆశలన్నింటినీ విడిచిపెట్టుకొని బందీలైన ఇశ్రాయేలు ప్రజలను ఆయన విడిపించినాడు. హల్లెలూయా. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించే, విడచి రంగుగా యేసుని వెంబడించే. సియోను పాటలు సంతోషముగా పాడుతూ ఎక్కడికి పోయినారంట? ఇల్లు సియోనుకు పోయినారంట. చూడండి, అంటే ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మోషే ప్రజలందరినీ విడిపించినాడో ఆ రోజు నుంచి మోషే సంతోషంగా ఉన్నాడు. ముందంత సంతోషంగా లేడు. రాజు వైభోగం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు అన్నీ ఉన్నాయి. కానీ మోషేకి ఏమి లేదు, సంతోషం లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట విని, దేవుడు చెప్పిన మాటలు గైకొని తన ప్రజల్ని విడిపించాడో, బానిసగా ఉన్నటువంటి తన ప్రజల్ని విడిపించినాడో, ఆ రోజు నుంచి సంతోషం పొంగి పొర్లిపోయింది. మోషే లాంటి నాయకునిగానూ ఉండాలా. మోషే ఏం అడిగినా, ఇప్పుడు ఉదాహరణకి 6 లక్షల పైగా జనం, స్త్రీలు, పురుషులు, పిల్లలు, 6 లక్షల పైగా జనం. ఎంత సతాయించింటారమ్మా మోషేను. కొంతమంది పిల్లలు, అమ్మా నాకు ఇది వద్దుమా అంటారు, మనకి రసం చేసి పెడతాం. మనమే ఇన్ని చేసి పెడతామే, మోషేకి పిచ్చి పట్టింటది. ఎంతమంది పిల్లలు ఏం అడిగింటారో, ఎంతమంది భార్యలు మాకు ఈ తినబుద్ధి కాలే, మాకు అది తినబుద్ధి అవుతుంది, మాకు నీళ్లు దామేదైనా సతాయించి కొంతమంది. కానీ మోషే ప్రతి దానికి మొక్కలొంగడము, ప్రార్థన చేయడము, పైకి చేతులు ఎత్తడము, ప్రభు పైన నుంచి కుమ్మరించడము. ఏం భక్తి ఇది? ఇప్పుడు ఉదాహరణకి మీరు బాగా ఆలోచన చేయండి. మోషేతో పాటు ఎంతమంది దగ్గర 6 లక్షల మంది వచ్చారు, 6 లక్షల పైగానే ఉన్నారు అనుకోండి. దగ్గర అంతమంది కాలుబలం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర చేతుల రూపాయి డబ్బులు లేకుండా వస్తారా? ఏమ్మా, ఇప్పుడు వాళ్ళు బానిసత్వం చేసినారు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసత్వం చేసినారు. కూలి వచ్చినదా వాళ్ళకి? రోజు కూలి. బానిసల కూలి వస్తుందా రాదా అమ్మా? వస్తుందా రాదా? వస్తుంది. ఇప్పుడు ఈ బానిసలు అందరికీ 6 లక్షల మందికి డబ్బులు ఉంటుందా ఉండదా? మళ్ళీ ఒక్కడన్నా మోషే గారు ఇదిగో నాకాలి డబ్బులు ఉంది తీసుకో మోషే గారు మాకు అన్నం తెప్పి, ఒక్కడన్నా అంటున్నాడా? నిన్ను నమ్ముకొని వచ్చినాము, మాకు అన్నం పెట్టవు, టైం అయింది.
చూసినావా ఏమి కథలు ఇవన్నీ. అందుకే దేవుడు అందరినీ విడిచిపెట్టాడు. అబ్బెత్తు నవ్వాలనుకునే కదరా మిమ్మల్ని, ఎంత దరిద్రులరా మీరు. లాస్ట్కి సియోనుకు పోయింది, కానాను దేశానికి పోయింది ఇద్దరే. 6 లక్షల మందిని దేవుడు వదిలిపెట్టాడు. ఇంకా పోండ్రా, మీ బతుకులు మారవు, మీ కథలు మారవు, మీకు ఎన్ని చేసినా మారరు, పోయి సావండ్రా అని చెప్పి వదిలేసినాడు దేవుడు. చూడండి ఎంత దేవునికి ఎంత ప్రేమించి 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 లాస్ట్కి ఇసుకొచ్చి వాళ్ళని వదిలేసినాడు. ఎంతని ఈరోజు నిన్ను ప్రేమిస్తాడు, ఎంతని నీకు ఎన్ని ఇస్తాడు దేవుడు. తరతరాల నుంచి యుగ యుగాల నుంచి దేవునికి ఇస్తా ఉన్నాడే. నేను ఈరోజు చెప్పగలను, ఆ మణిపూర్లో ఎవరైతే రక్తం కార్చినారో 1000 తరాలు వాళ్ళకి శాపం ఖచ్చితంగా ఉంటుంది. 1000 తరాలు ఉంటుంది ఈజీగా. వాళ్ళ బిడ్డలు అనుభవించాల్సిందే ఆ కథ అంతా. దేవుని బిడ్డలు తగులు ఎట్టుంటుంది అటు ఉంటుంది ఇంకా సినిమా వాళ్ళకి. ఈ రోజున మనము దేవునికి మనకి ఎన్ని చేసినా, ఆ ఇశ్రాయేలు ప్రజలు 1 రూపాయినా తీసి, మోసే ఇదిగో మా కాడ డబ్బులు ఉందిలే, ఎందుకులే 10 మోకాలు అంగుతావు, ఇదో పోయి డబ్బులు మా కాడ తలా ఒక 50 తీసుకో, పోయి క్యాపో తిందాం లక్షణంగా, నువ్వు కూడా తిను మాతో పాటు, నిమ్మలంగా ఉండు, నువ్వు కూడా మాతో పాటు సంతోషంగా. ఒక్కడన్నా అంటున్నాడా? నిన్ను నమ్ముకొని వచ్చినాము, మా చెప్పులు ఏంది, మా కాళ్ళు ఏంది, మా కథ ఏంది, ఇన్ని ఏళ్ళు నడిపించినావు ఏంది మమ్మల్ని. ఏమంది ఎట్లాంటి ప్రపంచం ఉందాము ఈ కాలంలో ఇప్పటికంతే. నువ్వు ఎంతనే చేసుకో, మేము చేస్తాం, లేకపోతే చేయం, లేకపోతే మేము పేదవాళ్ళం. ఈ డైలాగ్ వాళ్ళు నేర్చుకుంటారు. మేము పేదవాళ్ళం, మా బతుకు ఆడికాడికే, ఇంకా మా స్థితి ఆడికాడికే. నీ కాడికి వచ్చేళ్ళకల్లేమో వాళ్ళకంటే మనం భలే చేయాలా. అప్పుడు యాళ్ళు లేని డబ్బు అంతా తీసుకుంటారు బయటికి. దేవుని కోసం వచ్చేళ్ళకల్లా మాత్రం లేదు, నా కాడ ఉట్టి పాత్రులన్నయ్య, నేను ఉట్టి పాత్రులన్నయ్య, ఉట్టి చేతులతో ఉన్నాను ప్రభు. దేవుని కాడకు వచ్చేసరికి ఎట్లమ్మా మరి ప్రభు రాజ్యం ఎట్ట కట్టగలుగుతాము, ఎట్లా సువార్త చెప్పగలుగుతాము? నువ్వు 10 మందిని పిలుచుకొని రాలేవు, ఎందుకంటే నీకు మాట లేదు. 10 మంది నీ మాటని వచ్చేంత సీన్ నీకు లేదు. నీకు నలుగురిలో మాట లేదు, నీకు మంచి సాక్ష్యం లేదు. ముందు నువ్వే బతుకు బాగా మార్చుకోపో, మళ్ళీ మేము వచ్చాము పో అని మా కాన్ని అంటున్నారు కొంతమంది. మనం అంతే, మనకు భక్తి ఆడకడగట్టి ఏడిసి ఉండదు, ఒక ప్రార్థన ఉండదు, ఒక పాట ఉండదు. మరి నువ్వు నేను ప్రభు రాజ్యాన్ని ఎట్ట కట్టగలుగుతాము? ఒక్కడే ఎంతని బండి ఈదగలుగుతా నేను, ఎంతని లాగలుగుతా నేను, ఎంతమందిని మోయగలుగుతా నేను, ఎంతమందిని భారం మోయగలుగుతా నేను. ఈ రోజున మీరు కూడా ప్రభు సేవ చేయాలని ఆశ మీకు కలిగితే ప్రభుని అడగండి. ప్రభా నేను నీ సేవ చేస్తావు ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నాకున్నవన్నీ నీవే, నా జీవితము నీదే ప్రభా అని నువ్వు అడిగితే ప్రభు నీ జీవితంలో అసలు ఏ కొరత నేను చేయడు. నాకున్నవన్నీయు నీవిచ్చిన వేసయ్యా. మనకున్నవన్నీ ఏమిటంటమ్మా? ఏసయ్యే. ఏసయ్య లేకపోతే ఈరోజు నువ్వు నేను అనుభవించలేం. ఏసయ్య లేకపోతే ఈరోజు నువ్వు నేను తృప్తిని అనుభవించలేం. ఏసయ్య లేకపోతే ఈరోజు ఈ సమస్త సృష్టిని మనం అనుభవించలేము. నా దేవుడు రక్తము కార్చాడు, నా దేవుని పాపములన్నీ తన మోసుకున్నాడు, నిన్ను సంతోషంగా వదిలినాడట, ఫ్రీగా అట వదిలినాడు. కానీ ఎగిరిపోతానే ఉండవు, తిరిగి ఆయన కాడికి రావడంలే. పావురాలు ఎట్లాంటి మంచి పావురాలు ఉంటాయంటే, కొన్ని పావురాలు ఓనర్ ఇటు ఎగిరేసినా కానీ ఎంత దూరం పోయినా మళ్ళీ తిరిగి ఓనర్ కాడికే వచ్చి మళ్ళీ చేయి మీద వాళ్తాయి. మనమా ఎన్ని ఓనర్ల కాడికి వాళ్ళింటామో పోయి, ఎంతమంది సేవకులకు వాళ్ళింటామో, ఎంతమంది సేవకుల కాడికి పోయింటామో, ఎన్ని సంఘాలు పోయింటామో. ఎందుకంటే మనకు పొసగదు. ఈడికి పోతే అబ్బాయి పాస్టర్ ఏందో టక్కున నా గురించి చెప్తాడు వాక్యం అంతా, వద్దులే వచ్చేవారు ఇంకొకసారికి వాళ్ళతా ఆడవాళ్ళతా. ఆడికి పోతే ఆయన అంటే చెప్తాడు, అబ్బో ఈడు కూడా ఇట్టే ఉన్నాడు నాయన, ఇంకొకసారికి పోయి వాళ్ళతా. ఎన్ని చోట్ల వాళ్తారు, ఎంతకాలం అని వాళ్తారు? నా ప్రభు వచ్చేంత వరకు మీరు ఇలాగే ఉన్నారనుకో చాలా ఇబ్బంది పడతారు. అంతే దినాలు మనం ఉన్నాం. రాబోయేది ఉగ్రత కాలము, కరువు కాలము, విపత్తుల కాలం రాబోతా ఉంది. సోమరి వలె నిర్లక్ష్యపడద్దు. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈరోజు ఆలోచన చేయాలి. మనం దేవుని మనం ఎరిగి ఉన్నాము, కానీ ఆయన ఆజ్ఞలు మనము పాటించడంలా. మనకి ఎక్కువ ఆశలు ఎక్కువైపోయినాయి, లోకం మీద పిచ్చి ఎక్కువైపోయింది, లోకం మీద తలంపులు ఎక్కువైపోయినాయి. బానిసత్వానికి అలవాటు పడిపోయినాము, దాసత్వానికి అలవాటు పడిపోయినాము.
అనేకమైన వాటికి ఈరోజు మనము అలవాటు పడిపోయినాము. వాటన్నిటి నుంచి బయటికి రా. బయటికి నువ్వు ఎప్పుడు వస్తావో ఆ రోజు నుంచి నువ్వు సంతోషం అనుభవిస్తావు. హల్లెలూయా. మోషే ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినాడు. ఆ రోజు నుంచి సంతోషంగా పాటలు పాడుతా ప్రభువుకి దగ్గరగా ఉన్నాడు. ప్రభు మోషేకి ఏం చేసినాడు? లాస్ట్కి కొండ మీదకి ఎత్తి పిలుచుకోమన్నాడు. రా మోషే, నువ్వు రానైనా. అబ్బాయి ఎంత మంచివాడినైనా నువ్వు 6 లక్షల మంది నడిపించినావు. ఎట్ట మోర్చనవరు నువ్వు అంతమందిని, ఎట్ట భరించవరు అంతమందిని. మోషే నువ్వు పైకి రా, కొండ మీదకి ఎక్కు. కొండ మీదకి ఎక్కితే ఇప్పుడు ఎదురుగా అదో చూడు, ఎదురుగా ఏం కనపడుతుంది మోషే నీకు? నాకేం కనపడలేదే. బాగా చూడు ఏం కనపడుతుంది? ఏదో ఒక బంగారు లాంటి ఒక ఊరు కనపడుతుంది నాకు. ఏదో ఇల్లులు కనపడుతున్నాయి నాకు. ఏదో పెద్ద ప్రాకారం కనపడుతుంది నాకు. అది పరలోక రాజ్యం. కొండ మీదకి ఎక్కించి మోషేకు పరలోక రాజ్యం చూపించిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తర్వాత రోజు చెప్పినాక 2 పలకలు చేతిలో పెట్టి కిందికి పంపించినాడు. నీకు నేను 10 ఆజ్ఞలు ఇస్తా ఉన్నాను మోషే, ఈ 10 ఆజ్ఞలు మీరు ఇక్కడ నుంచి పాటించండి అని 10 ఆజ్ఞలు మోషే చేతిలో పెట్టిన దేవుడు. తాపులు ఈ కొండ దిగుతూ ఉంటే మోషే ముఖం ఎలా కనపడిందంటే అందరికీ ఒక సూర్య తేజస్సులాగా ఒక పెద్ద ప్రకాశంగా కనపడిందంట. వెలుగు ఎట్లా కనపడిందంట మోషే ముఖము? ఒక వెలుగు, ఒక ప్రకాశవంతమైన ముఖం కనపడిందంట. కిందికి వస్తా ఉంటే అందరూ చూసి ఏంది మోషే, ఏంది ఇంత వెలుగు? మోషే ఏంది? మా కళ్ళు పోతున్నాయి, మా కళ్ళు. మోషే కిందికి రాగానే మామూలు అయినాడు. చూపించినాడు ఇట్లా, ఇదిగో దేవుడు నాకు 2 పలకలు ఇచ్చినాడు, 10 ఆజ్ఞలు, వీటిని పాటించండి. ఎవడు పాటించలే, ఒక్కడు చేయలే దేవుడు చెప్పిన మాట. మోషే మాత్రం దేవుని మాట విన్నాడు, ఆజ్ఞలను గైకొన్నాడు. ఎంత గొప్ప ధన్యత ఈరోజు. అట్లాంటి నాయకత్వం నేను చేయాలని ఆశపడతాను. నిజంగా నాకు అట్లాంటి ఆశ ఉంది. అట్లాంటి నాయకత్వం చేయాలా? మోషే ఇలాంటి నాయకత్వం. మోషే ఎంత ధన్యుడంటే పరలోక రాజ్యం చూపించిన దేవుడు. పలకలు ఇచ్చినాడు, 2 పలకల చేతులు. ఇదిగో 10 ఆజ్ఞలని. అంత గొప్ప ధన్యత మోషేకి ఇచ్చిన దేవుడు. ఈరోజు మరి నాకు ఇవ్వాలని ఆశ. అదే ప్రభువా, నన్ను ఈ సేవలో బలంగా వాడుకో. ఇంతకాలం నేను కూడా ఎన్నోసార్లు సేవలు కొని చిన్న పొరపాట్లు చేస్తూ వచ్చిన. ప్రార్థనలో కానీ లేదంటే వేరే విషయంలో కుటుంబ జీవితంలో కానీ ఎన్నో పొరపాట్లు చేసుకుంటూ వచ్చిన. నేను చాలా సీరియస్గా నిర్ణయం తీసుకున్న, ప్రభువా ఇక్కడ నుంచి నేను ఈ సేవలో వర్ధిల్లింపబడాలి, కష్టపడాలి, రాత్రి పగుళ్ళు ప్రయాసపడాలి. ఈ రోజున మీ అందరూ కూడా నేను చెప్పేది మీకు అదే. రేపు మన మన ఆంధ్రప్రదేశ్లో కూడా రావచ్చు, రేపు మన కల్లూరికి రావచ్చేమో ఇట్లాంటి పరిస్థితి, మణిపూర్లో జరిగిన పరిస్థితి. కాబట్టి ఇప్పటి నుంచే మనం ప్రార్థన పూర్వకంగా ఉండాలి. నీకు ఏ వైరస్ రాకూడదంటే, ఏ తెగులు రాకూడదంటే, ఏ బాధ రాకూడదంటే, ఏ కన్నీరు రాకూడదంటే నువ్వు ప్రభువుతో సంబంధం కలిగి ఉండు, ప్రభువుతో దగ్గరగా ఉండు. అపవాది శక్తులు నిన్ను చూసి ఏమైపోతాయి? పారిపోతాయి. హల్లెలూయా. అపవాది నిన్ను చూసి ఏమైపోతుంది? పారిపోతుంది. అపవాదిని ఎవరైతే మరి పారదోలుకుంటారో మీ జీవితంలో ఏ కొదవ ఉండదు. చూడండి, ఒక మాట ప్రభువు చూపిస్తా ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో, గమనించండి, ఈరోజు ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమిస్తే నీ కంటికి కనపడకుండా, చెవికి వినపడకుండా, నీ హృదయానికి అర్థం కాకుండా మేలులు చేసిపోతాడు ఆయన. నీకు అర్థమే కాదు అంటారు కొంతమంది. చూసినావా, ఈ ఆ నుంచి పడిందిరా ఈ సాయం మనకు, ఈ ఆ నుంచి వచ్చిందిరా మనకి ఇది, నాయన టక్కున దేవా, అది దేవుడిచ్చిందే. ఆపత్ కాలంలో నిన్ను ఆదుకుంటారు చూసినావా, వాళ్ళ వీళ్ళు ఎవరొకరు వచ్చి వాళ్ళ దేవుళ్ళే, దేవుడి స్వరూపం అంటారు. దేవునాలు వచ్చి కాపనే నైనా నువ్వు మమ్మల్ని, లేదంటే మా స్థితి ఏమవుతుందో కదా. ఈరోజున దేవుడు కంటి కనపడకపోయినా, చెవికి వినపడకపోయినా, హృదయానికి గోచరం కాకపోయినా, ఆయన జీవితంలో నిన్ను ప్రేమిస్తే నీకోసం ప్రాణం పెట్టి నీకు ఆయన సిద్ధపడ్డాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు ఆయన. ఇట్లాంటి దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. ఇట్లాంటి దేవుని మనం ఏం చేయకూడదు ఇప్పటి నుంచి? చెప్పండి, ఏం చేయకూడదు ఇప్పటి నుంచి? మనము నిర్లక్ష్యము చేయకూడదు. ప్రభు మందిరానికి, ప్రభు దగ్గరికి ఎట్లా రావాలంటే ఆసక్తితో, సంతోషముతో, సమాధానముతో,
ప్రభు దగ్గరికి రావాలంట, పాటలు మాడుతూ రావాలంట. నేను రాత్రి చూసుకున్నాం మనం, మీకు శ్రమలు సంభవించినలా మీరు ప్రార్థన చేయవలెను, ఒకవేళ మీకు సంతోషము కలిగినను మీరు కీర్తనలో పాడవలెను. సంతోషం కలిగితే ఏం చేయాలంటే మీరు కీర్తనలు పాడాలా, శ్రమలు వస్తే ఏం చేయాలంటే మీరు ప్రార్థన చేయాలంటే. ఈ రెండు చేయాలా. మనం మొదటి తెచ్చాం, శ్రమలు వచ్చినప్పుడేమో వద్దులేమో ఈ పొద్దు ప్రార్థన లేదామంటే, ఈ పొద్దు చేసింటే బాగుండు కళ్యాణ్ బాబు, ఈ పొద్దు నువ్వు ఆన్లైన్ ప్రార్థన పెట్టింటే బాగుండు, ఈ పొద్దు ఉపాసకుడికి పెట్టింటే బాగుండు బాబు. బాగులేనప్పుడు, బాగున్నప్పుడు ఓమ్మా ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన రాలేం బాబు, మాకు పనులు ఉన్నాయి బాబు, బిజీ బాబు. ఇప్పుడు ఎందుకు రారంటే, ఇప్పుడు వాళ్ళ కాడ ఏముంది, సంతోషం ఉంది. కానీ సంతోషంలో వీళ్ళు ఎవరు కనుక్కోలేకుండా వీళ్ళను, దేవుడిని కనుక్కోలేకుండా వీళ్ళు. ఒరే ఈ సంతోషం అనుభవించేది దేవుని వల్లే కదా, ఈ ఆనందం అనుభవించేది దేవుని వల్లే కదా అని మనం ఈరోజున అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆదివారం ఆరాధనలో శ్రమలు వచ్చినప్పుడే ప్రార్థించడం కాదు, సంతోషం వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి, దేవుని కంట కీర్తనలు పాడుతూ ఆయన ఆలయంలో మనము నిలిచి ఉండాల. ఈ రోజున ప్రభు బలలో మనం చేయవేస్తూ ఉన్నాం. ఎలాగుంది నీ జీవితం, ఎలాగుంది నీ బ్రతుకు? పోయిన సోమవారం నుంచి శనివారం వరకు ప్రభువుకు తగినట్టుగా నడుచుకున్నావా? ప్రభువుకు తగినట్టుగా ఉన్నావా? ప్రభు నడిచిన మార్గంలో నడిచావా? ప్రభు చెప్పిన మాదిరిని అనుసరించావా? ప్రభు ప్రేమించమన్నాడు, అట్లాగే ప్రేమించినావా? పగలు, ప్రతీకారాలు, గొడవలు, సహనాలు, లేదంటే ఈర్ష్యలు, అసూయలు, కుళ్ళులు ఇట్లాంటి ఏమన్నా పూసుకొని ఈరోజు బలలో చేయవేచ్చనవా? భర్తతో గొడవపడి, భార్యతో గొడవపడి, పిల్లలతో గొడవపడి, లేదంటే వేరే వేరే వాటితో సమాధానం లేక, ఐక్యత లేక, సహవాసము లేక, సంఘము లేక ఈరోజున ప్రభు బాలలో చేయవేస్తా ఉన్నావా? అయితే జాగ్రత్త, సమాధాన పడండి. ఒకరి కూర్చున్న వారు మీలో ఒకరి మీద ఒకరు అందరూ సమాధానంగా ఉన్నారా? ఎవరితో గొడవలు ఉన్నాయేమో సమాధాన పడండి. అక్క నాదే తప్పులే, తప్పు నీది లేకపోయినా అన్న నాదేలే తప్పు అన్నా, క్షమించలేన్నా, వదిలే అన్నాగా, బాగుందాం లక్షణంగా ముందు మాదిరి, ఎందుకులేనా మొఖాలు తిప్పుకోవడం, మూతులు తిప్పుకోవడం, ఇప్పటి నుంచి బాగుందాం లేనా, ఏం పోతుంది లేనా, వదిలేనా. నేను కూడా అట్నే అనుకుంటున్నా, కానీ నా మనసు ఒప్పుకోలే. కానీ నువ్వు ఇంత బాగా వచ్చి అడిగినావు నన్ను క్షమాపణ, నిజంగా బా నాది కూడా తప్పు ఉంది లేబ్బా, నన్ను కూడా క్షమించుబ్బా అంటున్నాడమ్మా. ఇద్దరు అనుకోరు, లాస్ట్కి ఒక్కడు ముందుకు పోతే చాలు, ఆటోమేటిక్గా ఆవులను కూడా ఏమంటాడంటే, సర్లేబ్బా దాంట్లో ఏముందిలే, నాది కూడా తప్పు ఉందిలే, నన్ను కూడా క్షమించు కదా, అయిపోయింది సమాధానం. ₹1 ఎవరికైనా అప్పు ఉన్నావా, అప్పు ఇచ్చేసేయి, అప్పు తీర్చేయి. ఎవరికైనా అన్యాయంగా అతిక్రమంగా వడ్డీలు తీసుకోవడం, జక్కరయ్య మాదిరి లేదంటే ఏదన్నా తాకట్లు పెట్టుకోవడం, ఇట్లాంటి ఏమైనా ఉన్నాయి కార్యక్రమాలు, జాగ్రత్త, పరలోక రాజ్యానికి పోలేవు. ఏమైనా బూతులు, వ్యసనాలు, అలవాట్లు, లేదంటే తల్లిదండ్రులను సన్మానించకుండా, లేదంటే ఎట్లా పడతాడు జీవిస్తున్నావా, పరలోక రాజ్యానికి పోలేవు. దేవుణ్ణి ఏమో ఎరిగి ఉండవు, యేసు ప్రభువు నీకు తెలుసు, నేను కాదనడంలే. కానీ యేసు ప్రభువు చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞలు నువ్వు అనుసరించలేకపోతా ఉన్నావు, ఆయన చెప్పినటువంటి బ్రతుకు నువ్వు బ్రతకలేకపోతా ఉన్నావు. కాబట్టి ఆయన రాజ్యంలోకి మనము వెళ్ళలేము. ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొని, ఆయన మాటలు గైకొని, ఆయనకు మాదిరికరంగా, ఆయనకు సాదృశ్యంగా మనం ఈ లోకంలో బ్రతుకుతామో వారిని ఖచ్చితంగా ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేవన్నీ సత్యాలే. కాబట్టి మీరందరూ నశించుకోవడం నాకైతే ఇష్టం లేదు. మనం అందరం పరలోకానికి పోవాలా. ఈడు ఎట్ట సంతోషంగా పాటలు పాడుకుంటాం, ఎట్ట సంతోషంగా వాక్యం వింటామో, వాళ్ళు కూడా ప్రభు దగ్గర కూర్చొని వాళ్ళన్నీ ప్రభుతో పంచుకుంటూ ప్రభుని ఆరాధిస్తూ బ్రతకాల. ఈడ మాదిరి ఈడ వండుకోవాలనే, ఈడ పనుకోవాలని, ఎనుములే, ఎద్దులే, పశువులే, ఈడన్నీ ఈడుంటాయి, ఆడేం ఉండవు. ఆడ ఊరికి తెల్లబాట్లు అప్పసం సపర్లు కొట్టే పని, అప్పసం నోటితో పరిశుద్ధుడు అనే పని, దేవుణ్ణి చూస్తూ ఉండడము, ఆ పరలోక రాజ్యం చూడడము, ఆ సౌందర్య నగరం చూడడం, అదే పని. ఆడ ఇంకొక పని ఉండదు. మన భర్తకు చేసి పెట్టాలని. కొంతమంది భర్తలు చేసి పెట్టేది కూడా పెద్ద సావు. నువ్వేం చేస్తున్నావు కూర్చొని కదా, భర్తలకు ఏదైనా టీనా కాపీ ఇవ్వాలన్నా, లేదంటే ఏదైనా పేపర్ ఇవ్వాలన్నా, లేదంటే ఏదైనా పని చేసి పెట్టాలన్నా భర్తల మీద కొనికి పారగలన్నారు. ఓయమ్మ జాగ్రత్త, నీ భర్త నీకు శిరస్సు, తాగుబోతుడు కానీలే నీకు శిరస్సు, చెడ్డోడు కానీలే నీకు శిరస్సు. భార్యని కొంతమంది భర్తలు ఎట్ట పడతాట, ఏదంటే అది మాడతారు, ఏది పడితే అది కొట్టడం, ఏది పడితే అది చేయడం. ఎందుకు అటు చేస్తారు ఒకసారి అంటే, నేను గమనించిన భార్యలు ముందు గమ్మున ఉంటారు. వాడు చెప్తాడు, ఒకసారి నేను గొడవ నేను కళ్ళ ముందరం చూసిన మా పక్కింట్లో, మీకు ఒకసారి చెప్పినా కూడా, ఏం చెప్పినా గుర్తుందా? మా పక్కింట్లో గొడవ జరిగితే వాడు ఆటో తోలుకొని వచ్చినాడు.
ఫుల్ తాగి వచ్చినాడు. వాళ్ళ భార్య అన్నం పెట్టింది, బయట కూర్చొని తింటున్నాడు. తింటే ఏంది అన్నం ఇంట చేసినావు అయితే అన్నాడు మొత్తానికి. అంటేనే ఆమె గమ్మునుకోకుండా నువ్వు బో తిన్నావులేనైనా, బో చేసినావులేనా, అదిలే ఇదిలేనా అదేనా అనింది. చూడు నాకు కోపం వస్తుంది, కొడతా చేస్తానా అని అన్నాడు. అంటేనే గమ్మున పక్కకు పోకుండా కొడతావు, కొట్టు సూత్సం ఎట్టుంటుందో నీ కథ అనిందంట. ఇంకొకసారి చెప్తాను, నాకు మెంటలు చెప్పా, కొడతా చూడుగా, కొట్టు, మా వాళ్ళందరూ వస్తారు చూతులే, ఎవరే నీ వాళ్ళని చెప్పి ఇంకా జుట్టు పడుకొని తిప్పి కొట్టినాడు. ఇంకా కొట్టాలి కదా, అప్పుడు అని పోయింది ఇంకా ఇంట్లోకి కదా. చెప్పినప్పుడు వినాలి ఒకసారి, అప్పుడు గొడవలు జరగవు. అర్థం చేసుకోవాలా. కుటుంబం అనేది నిజంగా మీకు అర్థం కాదు, కానీ ఈ వ్యవస్థ చాలా పెద్దది. భార్య భర్తలు, పిల్లలు, వంశము, ఈ బంధాలు చాలా పెద్ద వ్యవస్థ. ఇవి మనకు అర్థం కావంత ఈజీగా. కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా తగ్గే పోతా ఉండాలి. తలకు గర్వం ఎక్కించుకోవద్దు, నేను పెద్దదాన్ని, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ ఉన్నాయి, ఇవి ఎక్కించుకోవద్దు. మన వీడికి మనకి ఏం తెలియదు, ఆ చిన్నపిల్లని చూసి నేర్చుకుందాం అబ్బా, వాడు చెప్పేది విందాం అబ్బా, అట్లాంటి మనసు వస్తే మీ కుటుంబాల్లో ఏ గొడవలు, ఏ తలకాయ నొప్పులు ఉండవు. కాబట్టి ముందు ఎవరైనా చెప్పేది తీసుకోండి, నా మంచి కోసమే తీసుకోండి. అది తీసుకొని దాన్ని పాటించండి, మీ జీవితం నిజంగా ఏ కొరత మీకు ఉండదు. కాబట్టి దేవుడు మనల్ని సరి చేసే దేవుడు. హల్లెలూయా. మనం ఎంత మనుషులమైనా మనలో తప్పులు ఉంటాయి, మనం ఎంత సంపూర్ణమైన మనలో తప్పులు జరుగుతూ ఉంటాయి, ఎంత కుటుంబం జీవితమే మన తప్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం నీతిమంతులు యథార్థం మనమే తీర్పు తీర్చుకోవాకండి, మనకు దేవుడు తీర్పు తీర్చాలి. ప్రభువా నేను ఎట్లుండాలో చెప్పు, ప్రభువా నా జీవితం నీకు నచ్చినట్టు ఉందా, ప్రభువా నచ్చలేదా చెప్పు, ప్రభువా మార్చుకుంటా, నీకు తగినట్టుగా ఉంటా ప్రభువా. ఏమండి చెప్పండి, మీకు ఎట్లా ఉండాలో చెప్పండి, మీకు ఎట్లా రెడీ కావాలో చెప్పండి, మీకు ఎట్లా ఉండాలో చెప్పండి, మీకు ఏం చేయాలో చెప్పండి. అప్పుడు భర్త ఏమంటాడు, నిజమైన భర్త ఏమంటాడు తెలుసా, వాని కడుపు చూసుకోడు. అప్పుడు ఏమంటాడంటే, మీకు ఏది ఇష్టమో చేయండి బా, నేను అదే తింటా. అదే ఉదాహరణకి నేను చేసిందే తిను అని దానికి భార్య, అప్పుడు భర్త నాకు అది వద్దు, నాకు ఇది కావాలంటాడు. అప్పుడు ఆ స్టవ్ కాడిపోయి తరిగి అని తరిగి ఇట్లా గిన్నె మనకి ఇదో తినిస్తావు, నువ్వు కోరింది ఇదో కదా. అదే ఏమండి మీరు చెప్పండి, మీకు ఏం కావాలో చెప్పండి, చేసి పెడతా అంటే అప్పుడు అంటారు, ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అమ్మ, నేను చెప్పిన మాట ట్రై చేసినారా, మీకు ఏం కావాలో చెప్పండి అంటాడు. నీకు ఏది ఉదుపురితే చెప్పు చేద్దాం. అప్పుడు అయిపోతాడు, పోయిన వారం మటన్ తినాలి ఉందన్న అబ్బా, నువ్వు సరే తెచ్చాను, మటన్ తెచ్చలే అబ్బా అని పోతాడు, తీసుకొని వస్తాడు. ఎంత ప్రేమ చూపిస్తాడో. మనం చెప్పేది అదే, మనం పాజిటివ్గా మనం మాట్లాడితే, ఎంత కోపాన్నైనా మనం హృదయంలో పెట్టుకొని పైకి మనం పాజిటివ్గా మాట్లాడితే అక్కడ ఉన్న నెగిటివిటీ అంతా పారిపోతుంది, అపవాది శక్తులన్నీ పారిపోతాయి. దేవుని సహాయం నీకు ఉంటుందమ్మా. కుటుంబం అనేది ఒక పెద్ద వ్యవస్థ, దాన్ని కట్టుకోవాలా, ప్రభువు దగ్గరగా ఉండాలా. నీ బిడ్డలు ఎదగాలంటే, నీ బిడ్డలు నీ మాట వినాలంటే, నీ బిడ్డలు రేపు నీ మాదిరి కాకూడదంటే, నీ బిడ్డలు రేపు నీ మాదిరి మంచి పొజిషన్కి వెళ్ళాలంటే మనము దేవుని సన్నిధి మన ఇంట్లో ఉండాలా. గొడవలు, అల్లరికి కర్తలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవి కాదు మన ఇళ్లలో ఉండాల్సింది. మన ఇళ్లలో ఉండాల్సింది దేవుని శక్తి. హల్లెలూయా. ఆ శక్తిని బట్టి నీ భర్త మారుతాడు, ఆ శక్తిని బట్టి నీ బిడ్డలు మారుతారు, ఆ శక్తిని బట్టి నీ కుటుంబం వ్యవస్థ మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. నా దేవుడు నీ ఇంట్లో ఉంటే. దేవుడు లేని ఇల్లు చెల్లా చెదురుగా ఉంటది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు ఇంటిని ఏం చేస్తుందంట, తీసి పక్కన వేసుకోదంట, ఊడవెరుక్కుంటదంట. ఇంటికి పోతానే ఆడలు ఏం చేస్తారు, దాన్ని ఇక్కడ నిమ్మలంగా ఇక్కడ తీసుకుంటారా, నిమ్మలంగా జడేసుకునేటప్పుడు ఏమో ఇట్లా జడేసుకుంటారా, తీసేటప్పుడు ఊడబికి ఎంత చిరాకు అబ్బా అని అబ్బా 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 షు షు అని కదా. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట, మీ ఇంటిని కట్టుకుంటుందంట. జ్ఞానవంతులు అంటే ఆడోళ్ళ మీద కానీ చెప్పేది. ఇప్పుడు భర్తలు కూడా, కుటుంబం కూడా, పిల్లలు కూడా, నేను కూడా. ఇప్పుడు ఇదంతా నా ఇంట్లే, మీరందరూ నా బిడ్డలే. ఇప్పుడు నా ఇంటిని నేనేం చేయాలి ఇప్పుడు, మరి నేను కూడా ఇప్పుడు జ్ఞానముతో కట్టుకోవాలి. జ్ఞానముతో మనం కట్టుకుంటేనే ఆ ఇల్లు నిలబడుతుంది, లేదంటే ఆ ఇల్లు ఏమైపోతుంది, కూలిపోతుంది. కూలిపోయిన ఇల్లు మళ్ళీ కట్టాలంటే మనకు ఇంట్రెస్ట్ కలుగుతుందా? కూలిపోయిన ఇల్లు కట్టుకోవాలంటే మనకి ఇంట్రెస్ట్ కలుగుతుందా?
ఎందుకు బాగా ఏడ కడతాం, ఇది కూలిపోతానే ఉంది, ఎంతని కడతాం, ఎంతని పోతాం, దీనికి లెక్క లేదు ముందు కింద భూమిలో బేస్మటం సక్కరగా, అందుకే అణిగిపోతుంది, భూమిలోకి దిగిపోతుంది, సపట్లోంచి పైకి సపట్ అంతా ఊడిపోతుంది. ఎందుకు వేరే బాడీ ఇంట్లోకి పోదాం, ఊరికి ఎందుకు దీనికి పెట్టుబడి, మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు దీన్ని కూలి చేసి మొత్తం చదువు చేసి మళ్ళా కట్టుకుందాంలే. నేను చెప్పేది వాస్తవం కదా. కాబట్టి ఈరోజు నా ప్రభు సన్నిధిలో మనమందరం కూడా ఉన్నత స్థితికి మనం వెళ్ళాలంటే జ్ఞానముగా ఉండండి, ప్రభువుని ఎరగండి. ప్రభువా నాకు నువ్వు తెలుసు, ఇప్పటి నుంచి నువ్వు నాకెట్ట తెలుసు, అట్నే బతుకుతా నేను కూడా అని ప్రభు తెలిసిన వాళ్ళందరూ కూడా ఆయన చెప్పినట్టుగానే నడుచుకోండి. ఆయన చెప్పినట్టు దారిలోనే మీరు పోండి. అప్పుడు ఆ దారిలో మీకు ముళ్ళులు ఉండవు, ఆ దారిలో మీకు రాయి తగలదు, ఆ దారిలో మీకు గచ్చు తగలదు, ఏమీ తగలదు. ఆ రాయిని, ఆ దావను, ఆ మార్గమును దేవుడు సరళము చేసి నీకు నడిపిస్తాడు ఆయన. కాబట్టి దేవుని మార్గమును పోలి నడుచుకోండి, దేవుని మార్గములో నడుచుకోండి. నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందేదారు. రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు, బాప్తిసం పొందలేని వారు ప్రభు రాజ్యానికి వెళ్ళలేరు. కానీ ఒక మాట కొంతమంది అడుగుతారు, మరి ఆ శిలువ మీద ఉన్న ఆ దొంగోడు బాప్తిసం తీసుకోలేదు కదా, మరి వాడు ఎట్లా పోయినాడు పరలోక రాజ్యానికి అడుగుతారు. కానీ వాడు ఆన్ ద స్పాట్లో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, నేను చచ్చిపోయినా సరే నా యేసు ప్రభుతో పాటిపోవాలి. అట్లాంటి వారిని ఖచ్చితంగా దేవుడు తీసుకుంటాడు. నువ్వు బాప్తిజం తీసుకోకపోయినా, రక్షణ పొందకపోయినా, కనీసం నువ్వు ఇప్పుడిప్పుడే ప్రభువా నాకు నువ్వు కావాలి, నన్ను నీ రాజ్యంలో చేర్చుకో ప్రభువా అంటే సరే బిడ్డ అంటాడు ఆయన. కాబట్టి నో అనే ప్రసక్తి ఉండదు దేవుని దగ్గర. ఎంతమందినైనా సరే ఆయన తన కౌగిట్లో భద్రపరుచుకుంటాడు, ఆయన రెక్కల కింద భద్రపరుస్తాడు. బలమైన రెక్కలు ఆయనవి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఈ నుంచి ఒక కత్తి తీసుకొని నేను గట్టి ఇప్పుడు ఒలక మీద ఇసిరేసాను. ఒక కత్తి తీసుకొని ఒలక ఏం చేస్తుంది, దాన్ని ఇట్ని ఎదురుగా నిలబడుకొని పొడిపించుకుంటుందా? చెయ్యన్న అడ్డం పెడుతుంది, లేదంటే డౌక్కి నా బైబిల్ అన్న తీసి పెడతదా? పెట్టదమ్మా, పెట్టదా? ఇప్పుడు నేను నుంచి కత్తి ఇసిరేసాను అనుకో, అప్పుడు ఏం చేస్తాను, తక్కువ బైబిల్ కానీ లేదంటే ఒక అట్ట కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ అడ్డం పెడుతుంది. ఈ అడ్డం ఎవరు? యేసయ్య. నీ జీవితంలో సైతాన్ గడు ఎన్నో బాణాలు వేస్తాడు నీకు తగలాలని, కానీ నా దేవుడు నీకు అడ్డం వచ్చి వెయ్యిరా నువ్వు వెట్టబెచ్చ బాణం అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షం నిలబడిన వాడు అన్ని నామముల కంటే పై నామం గలవాడు. హల్లెలూయా. లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు యేసయ్యా. వాడు ఎన్ని బాణాలు విసిరినా ఆయన వచ్చి నీ పక్క నిలబడతాడు. నీ చుట్టూ దేవదూతలు కాపుదల పెడతాడు. నీకు ఏ అపాయము సంభవించకుండా, ఏ కీడు సంభవించకుండా దేవుని పక్షమును ఉంటాడు. ఒకరోజు ఒక ముంబైలో ఎక్కడనో సిలిండర్ పేలింది, ఇంట్లో సిలిండర్ పేలింది. ఇంట్లో ఒక పెద్ద తాషా గిన్నె ఉంది, ఒక తాషా గిన్నె. ఆ తాషా పెద్ద అండా గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నె ఉంది. ఆయన ఆ ఇంటి ఓనర్ ఏం చేశాడంటే ఆ బిడ్డలను వాళ్ళ భార్య అందరినీ కూడా ఆ తాషా ఇటు పెట్టుకున్నాడు అనమాట. ఏమన్నా తగిలింటదా? అతనికి ఏమన్నా అయింటదా? ఇప్పుడు అదే ఆ ప్లేట్, ఆ తాషా, ఆ మూత లేకపోయి ఉంటే కాలిపోయేవాడు కదా. అంటే ఇప్పుడు అతను ఎవరు కాపాడింది? ఇప్పుడు ఆ ప్లేట్ కాపాడింది. ఈరోజు నా సైతాను నుంచి నేను కాపాడేవాడు కూడా యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు నీ పక్షమునా. నువ్వు భయపడడం అవసరం లేదు, దిగులు పడడం అవసరం లేదు. ఆయన నీకు ఎట్లా కావాలంటే అట్లా నిన్ను కాపాడుకోవడానికి సాయ శక్తుల ఆయన ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నువ్వు ప్రభుత్వ పాటు ఉండు. పడిపోయిన 7 సార్లు, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను తిరిగి లేచు. కాబట్టి నువ్వు 7 సార్లు పడిపోయినా తిరిగి లేచేది నేర్చుకో. 10 సార్లు పడిపోయినా తిరిగి లేచేది నేర్చుకో. ఇంకా నేను ఆలోచలే పాస్టర్ గారి చర్చికి, ఇంకా లోకానికి అలవాటు అయిపోయిన, లోకానికి ఇంకా రాలేలే పాస్టర్యా, ఇంకా మీరు లక్షణంగా మీరు చేసుకున్నా. నాకు తిరిగి లేయి, ఎక్కడ పడిపోయినా అక్కడి నుంచి లేచి ప్రభువా ఇదిగో నేను పలానా స్థలంలో పడిపోయినా, పలానా చోట నేను పడిపోయినా, పలానా దానికి ఆకర్షించబడ్డా, పలానా దానికి ఇష్టపడ్డాను ప్రభువా, నన్ను క్షమించు. పడిపోయినను తిరిగి లేచే స్వభావం నీలో ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. లేవలేని స్థితిలో ఉండద్దు, తిరిగి లేచే స్వభావంలో ఉండు. తిరిగి లే, ప్రభు నిన్ను తోడుగా ఉంటాడు, ప్రభు నీ పక్షం నిలబడతాడు, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ ఆదివారం ఆరాధనలో మంచి మాటలు మనం విన్నాం. ప్రభువుని ఎరిగి ఉన్నావని అనుకుంటా ఉండవు, కానీ ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నావా?
ఒకవేళ నువ్వు ఆజ్ఞలను ప్రభు చెప్పినట్టుగా నువ్వు బ్రతకపోతే మాత్రం నువ్వు ఎవరు వంట దేవుని దృష్టిలో అబద్ధికుడు వంట. ఎవరు వంట నువ్వు దేవుని దృష్టిలో అబద్ధికుడు. పరలోక రాజ్యానికి పోతాడా మా అబద్ధికుడు? పోడు. కాబట్టి యేసు ప్రభు నమ్మిన వాళ్ళనైనా సరే దేవుడు ఎన్ని లోతుగా పరీక్షిస్తాడు, లోతుగా అడుగుతాడు. అప్పుడు ఎట్టు చేసినావు, ఇప్పుడు ఎట్టు ఉన్నావు అన్ని ప్రభు దగ్గర నువ్వు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి చాలా అంటే చాలా ఇప్పటి నుంచి అయినాక మారి ప్రభువుకు దగ్గరగా రా. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభు దగ్గరికి ప్రయాసతో రా, భారముతో రా. ప్రభా ఇదిగో ప్రభా, నేను ఈ సన్నిధికి భారంతో వచ్చిన ప్రభా, ఎన్నో సమస్యలతో వచ్చిన ప్రభా, ఎన్నో బాధలతో వచ్చిన ప్రభా, నా బాధను తీసేయి ప్రభా అని ప్రభువుని అడిగితే ఆయన నీకు దేవదూతలను కాపుదగా పంపిస్తాడు. ఆయన సహాయం నీకు విడుదల చేస్తాడు. ఆయన అక్కర్లు తీరుస్తాడు. నీకు కావలసినవన్నీ కూడా ఆయన దయచేస్తాడు. కాబట్టి ఇట్లాంటి జీవితం అనుభవించాలన్నదే నా ఆశ, నా ప్రయత్నం. కాబట్టి లోకంలో దానిని ప్రేమించొద్దు, లోకంలో వారిని ఎవరిని ప్రేమించొద్దు. ఒకవేళ ప్రేమించినా ఒకటి తెలుసుకో, అది తాత్కాలికమైన ప్రేమే. కాబట్టి ఈ రోజున మన బిడ్డలు మనల్ని చిదిరించుకోవచ్చు, మన తల్లిదండ్రులు మనం చిదిరించుకోవచ్చు, మన బంధువులు మనం చిదిరించి మనం వెలివేయచ్చు, లేదా మనం త్రోసివేయచ్చు, అవమానపరచు, అబద్ధ సాక్ష్యాలు పలకచ్చు, లేదంటే ఎట్లయినా సరే మన కుటుంబానికి కూలదొయ్యాలని కొంతమంది కాసుకో ఉంటారు. ఒక్కొక్కసారి మనవారే మన కుటుంబానికి కూలదొయ్యాలని చూస్తారు. వాళ్ళు బాగుపడితే ఓర్చుకోలేని వాళ్ళు మన వాళ్ళే ఉంటారు. ఒక్కొక్కసారి మన స్నేహితులే ఉంటారు. మన పక్కన కూర్చున్నాడని హాని కోరుకుంటాడు ఒక్కొక్కసారి. కాబట్టి జాగ్రత్త. కానీ నీ పక్కన ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. యేసయ్య నీ పక్కన ఉంటే నువ్వు అన్నిటినీ జయించవచ్చు. మరణం ఆయన ఆపలేకపోయింది. ఎర్ర సముద్రము తన ప్రజలను ఆపలేకపోయింది. ఎరికో పట్టణ ప్రకారము తన ప్రజలను ఆపలేకపోయింది. ఇక నుంచి నీ శ్రమలు కూడా ప్రభు రాజ్యానికి రాకుండా ఆపలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దాన్ని జయించే శక్తి ప్రభువునికి ఇస్తాడు. ప్రతి దానిలో నువ్వు ఓడిపోకుండా నీ గెలుపునిచ్చే అలవాటు ప్రభు నీకు నేర్పిస్తాడు. పోరాడు, జయము పొందుకో, సాధించు, యేసు రక్తమును ప్రోక్షించుకో, అభిషేకించబడు, ప్రార్థనలో గడుపు, ప్రార్థనలో ప్రభువాని వేడుకో. అన్ని వేళలో ప్రభువుకు తగినట్టుగా ఉండు. సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, కష్టం వచ్చినా, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభు దగ్గరికి సమయానికి రా. ప్రభుతో సమయాన్ని కేటాయించుకో. వాక్యంలో మాట ఉంది, సమయము పోనీయక సద్విగణము చేసుకొని వాడు ధన్యుడు. సమయం ఏం చేయకూడదంట, మనము పోనీయకూడదంట. ఈరోజు ఒక మాట చెప్తా చూడు, నీతిమంతులకు కలుగు శ్రమలు అనేకములు. నీతిమంతులకు ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి. మనవారే తనవారే. ఇప్పుడు ఉదాహరణకి నన్ను కూడా కళ్యాణ్ పోయి చెప్పినలే, కళ్యాణ్కి ఏమి అదిలే ఎదిలే అని అనుకున్నారు చాలా మంది ఉంటారు. ఇక్కడ మీలో కూడా చాలా మంది ఉంటారు, బయటలో ఎంతో మంది ఉంటారు. నాకు ఏమి పోదు, నాకు ఒక చెడ్డ పేరు వచ్చినా నాకేం కాదు. నేను సున్నాను, ఇప్పుడు దేవుని దృష్టిలో సున్నాను, ఎప్పటికి నా బతికే సున్నా. కాబట్టి నేను ఎప్పుడు హెచ్చించుకోను. ఏమో నన్ను అన్నారే అని బాధపడను, తిట్టినారని బాధపడను. ఒకవేళ నేను బాధపడినా కానీ నా బాధను దేవుడు వెనువెంటనే తీసేసేవాడు నా దేవుడు. కాబట్టి ఇక నుంచి అయినా మనము శ్రమలు పడ్డా, అవమానాలు పడ్డా, నిందలు పడ్డా నీతిని పట్టుకుందాం, సత్యాన్ని పట్టుకుందాం, ప్రభు వైపు చూద్దాం, సైతాను తలను చితగొదొక్కుదాం. హల్లెలూయా. ఎవరి తలను చితగొదొక్కాల మనము? కాబట్టి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.